నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గతంలో మనం చేసిన అప్పుల బాధకు సంబంధించిన వచ్చిన కామెంట్ సెక్షన్ లో కొన్ని కామెంట్స్ కి ఈ వీడియోలో మనం రిప్లై అయితే ఇచ్చేద్దాం. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, మనం అప్పుల బాధలకు సంబంధించి గతంలో ఒక వీడియో పెట్టాం. దానిలో చాలా మంది కామెంట్ కూడా చేశారు. అయితే కాకినాడ నుంచి ఒక వ్యక్తి కామెంట్ చేశారు మనకి. వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసమని ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి పెళ్లి చేశారంట. అయితే దాదాపు 4 ఏళ్ళు అవుతుంది, కానీ ఆ అప్పు తీరకపోగా తిరిగి అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయాల్సి వస్తుందండి. నాకు ఏదైనా ఒక పద్ధతో లేకుంటే ఏదో ఒక మంత్రాన్నో లేదా నేను ఏం చేసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడగలుగుతానో చెప్పండి. ఇప్పుడు నా ఇల్లు కూడా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని నుంచి నాకు బయటపడడానికి ఏదైనా మార్గం చూపించండి అని అంటారు. మరి వారికి ఏం చెప్దామంటారు? చాలా వరకు పంచాంగ శ్రవణాలు మీరు అన్ని మాధ్యమాల్లో మీరు వింటున్నారు. అవును, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో. ఇవన్నీ కూడా గోచార రీత్యా జరిగేటువంటి మాత్రమే చెప్తాం. ఇప్పుడు మీరు అడిగేందంటే వ్యక్తిగతమైనటువంటి జాతకం, అతని నక్షత్రము, అతని గుణగణాలు, అతని వ్యవస్థ తెలియకుండా ఏ ఇంట కుజుడున్నాడు, ఏ ఇంట గురుడున్నాడు, ఏ ఇంట శనీశ్వరుడు ఉన్నాడు, ఏ ఇంట చంద్ర మహాదశ నడుస్తోందని మనం చెప్పలేం. కానీ అన్నిటికీ ఏంటంటే నాకు కొంతమందికి జాతకాలు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా ఉంటారు. ఇటువంటి వారందరికీ కూడా ఏంటంటే శ్రీచక్రమే ప్రాధాన్యం. శ్రీచక్రం ఉన్నటువంటి దేవాలయాల్లో అర్చన గావించుకుని కొన్ని నియమాలు చెప్తాం. అటువంటి నియమాలు మీరు పాటించుకుని 21 రోజులు చేయగలిగితే ఏ సమస్యన పరిష్కారం అయిపోతుంది. అర్థమైందండి? కానీ కొన్ని నిగూఢమైనటువంటి జాతక దోషాలు కూడా ఉంటాయి. ఇటువంటివి వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి, అయ్యా నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను ఈ జన్మలో పుట్టాను కాబట్టి దాన్ని కొంచెం పరిశీలించి చెప్పండి గురువు గారు అంటే ఆ వివరణ వేరు. ఇప్పుడు మనం మీరు చెప్తున్నటువంటి ధర్మ సందేహాల్లో అప్పులు తీరడానికి మార్గాలు చెప్తాం. అతని దగ్గర ఉన్నటువంటి ఆ అప్పు తీరకపోగా దానికి ఇంకా అప్పువి సంపాదించినది వేరే వాళ్ళు పాలైపోతోందని బాధ. దీనికి సంబంధించి అతను వ్యక్తిగతంగా ఫోన్ చేయగలిగితే మనం సమాధానం ఇవ్వచ్చు. అలా కాకుండా ప్రతినిత్యము అంటే గనక శ్రీచక్రం ఉన్న దేవాలయంలో చండీ ప్రదక్షిణ గావించుకుని ఆవదంతో దీపారాధన గావించి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా ఒక రావి చెట్టు లేకపోతే మర్రి చెట్టు గాని అక్కడ కాస్త బెల్లం, అదే విధంగా తేనె, ఇవి రెండింటిని కొంచెం మోతాదులో చేసి రౌండ్ ఉండల కింద ఒక 21 ఉండలు చేసి ఆ ప్రాంగణంలో చుట్టూ మొదట్ల దగ్గర వేస్తూ ఉండాలి. ఇది మామూలుగా పరిహారమే తప్ప వ్యక్తిగత పరిహారం అయితే కాదు. కానీ మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు అని అనుకుంటే గనక, ఎవరైనా ఇలాంటి అప్పు బాధలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే గనక వారు ఇంకేదైనా పద్ధతితో చేయడం ద్వారా లేకుంటే ఇంకేదైనా ఒకరిని పూజించడం ద్వారా ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే గనక ఎవరిని పూజించాలంటారు? అంటే ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి అంటే కుబేర దీపం పెట్టడం అండి ఇంట్లో. ఖచ్చితంగా శుక్రవారం రోజు కుబేర దీపం పెట్టడం. ప్రతి వారి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా తాబేలు యొక్క రూపం ఉండాలి. లైవ్ లో తాబేలు దొరికితే పెంచుకోవడం అదృష్టం. నక్షత్ర తాబేలే ఉండాలి అది కాదండి, ఏదన్నా జీవే. నక్షత్ర తాబేలు దొరికితే అదృష్టవంతుడు. కానీ నక్షత్ర తాబేలు ఇల్లులో ఉండడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి ఏదన్నా ఒక తాబేలు లాంటిది ఇంట్లో ఉండడం. రెండోది, ఇంట్లో ప్రతి గురువారం రోజున కుదిరితే గనక దత్తపారాయణ చెయ్యండి, అప్పులు తీరుతాయి. లేదు గురువు గారు మనం అది చదవలేము, మనం ఇది చేయలేము అనుకున్నటువంటి వారు చక్కగా నిత్యము కూడా ఐశ్వర్యానికి ఆరోగ్యానికి ప్రదాతుడైనటువంటి వాడు పరమశివుడు కావున ఈశ్వర ధ్యానం ఆచరించడం చాలా మంచిది. ఈశ్వర ధ్యానంతో పాటుగా ఎలాగా మీరు దీపం పెడుతూ ఉంటారు కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. 2 ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని కనకధార స్తోత్రాన్ని పఠించగలిగితే మంచిది. ఒకవేళ కనకధార స్తోత్రం మాకు రాదండి అంటే యూట్యూబ్ లో పెట్టుకోండి. యూట్యూబ్ లో పెట్టుకుని ఈ వ్యవస్థ నడుపుకుంటే ఏంటంటే శ్రీ మహా రుద్రాయ నమో నమః అని పరమశివుని మరో పేరుగా చెప్పుకుంటూ ఉండడం వల్ల మనకున్నటువంటి ప్రతి సమస్య కూడా నిగూఢమై అప్పులు అనేటువంటివి లేకుండా ఏర్పడుతూ ఉంటుంది. ఇల్లు మాత్రం కొంచెం ఉదయం సాయంత్రం వేళ పరిశుభ్రంగా ఉంచుకోవడం మాత్రం ప్రామాణికం.
నిజంగా గురుగారు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. అయితే ఎవరికైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా కింద గురువుగారి నెంబర్ అయితే వేయబడుతుంది. గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం ఏంటో మీరు దగ్గరుండి తెలుసుకోగలుగుతారు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.